వెల్కమ్ టు ఎడిటర్స్ చాయిస్. దిస్ ఇస్ శివరాం ప్రసాద్. రాజకీయం ఒక చిత్రమైన క్రీడ. ఎవరు ఎప్పుడు ఏ స్థానంలో ఉంటారో, ఎవరి జీవనగతి ఎలా మారుతుందో తెలియని ఓ ఒకంట పడిది. ఈరోజు అధికారంలో ఉన్నవారు రేపు ఎక్కడ ఉంటారో తెలియని అనిశ్చిత స్థితి. అనిశ్చితి అనేది రాజకీయ నాయకులను ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. ఎవరు ఎప్పుడు ఎక్కడ స్థిరంగా ఉంటారో చెప్పలేని స్థితి. అధికారంలో ఉన్నంతసేపు ఈ అధికారాన్ని కాపాడుకోవడానికి చేయని ప్రయత్నం అంటూ ఉండదు. అధికారం ఉన్నప్పుడు ఇది శాశ్వతం అన్న భావన, మనకెదురు లేదన్న అతి విశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసంలో మాట్లాడే మాటలు ఒకసారి మీరు అనుకుంటుండొచ్చు, గతంలో లాగానే ఈ పాలమూరు బిడ్డలు మీ కాళ్ళ కింద చెప్పులుగానో, మీ నెత్తి మీద గొడుగలుగానో, మీ చేతిలో చుర కత్తులుగానో మారి మమ్మల్ని మేము పొడుచుకొని చేస్తే మా శవాల మీద మీరు గద్దెనెక్కాలని కలలుగా అంటుండ్రేమో. మీ జాతకం, మీ రంగు, మీ నీతి, మీ జాతి మేము గుర్తించడం, మిమ్మల్ని పండబెట్టి తొక్కి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పంపించే బాధ్యత. అంటే మమ్మల్ని పండబెట్టి తొక్కుతానంట ఆయన. నన్ను పండబెట్టి తొక్కి ఆయన పార్లమెంటు గెలిపించుకుంటానంట వాళ్ళ అభ్యర్థిని. అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి మాటలేనా ఇవి? పండబెట్టి తొక్కుతావా నువ్వు? నన్ను పండబెట్టి తొక్కుతావరా? ఏడికి వస్తావో చూస్తా కానీ రా, తొక్కులురా, వచ్చి తొక్కులురా, ఎలా పండబెట్టి తొక్కుతావో చూస్తారా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలకు మరి ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా జవాబు చెప్పాల్సినటువంటి, బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ సందర్భంగా పాలమూరు ఆడబిడ్డలందరినీ నేను కోరుకుంటా ఉన్నా. ప్రజలు తమను తిరస్కరించినప్పుడు ఎందుకు ఇలా జరిగిందనే ఆత్మశోధన కంటే పరనందల మీదే ఎక్కువ శ్రద్ధ చూపడం ఇక్కడ ప్రతినిత్యం జరిగే ఒక ప్రక్రియ. చేనేత కార్మికులట మొన్నటిదాకా దొబ్బి తిన్నారట. దొబ్బి తిన్నారా? దొంగనా కొడుకులారా? దొబ్బి తిన్నారా? కష్టం చేసిండ్రు పాపం. గవర్నమెంట్ ఆర్డర్లు ఇస్తే నేసిండ్రు, ప్రజలకు పంపించిండ్రు. కొత్త గవర్నమెంట్ వస్తే మేము ఓర్వలేక అంటున్నాము, ఓర్పుమాలతనానికి అంటున్నామని అంటారని ఓపిక పట్టినాం ఇన్ని రోజులు. కేసీఆర్ ఎల్లుండికి ఆగడు, సమస్య లేదు. ఒక జిల్లా రెండు జిల్లాలు కాదు, ఎక్కడ రైతులకు కష్టం ఉంటే అక్కడ గద్ద లెక్క వాల్తా మీ సంగతి, మీ భర్తమేందో తేలే విధంగా 100కు 100% మీద పోరాటం చేస్తాం. ఈ పోరాటం ఒక రోజుతోనో ఒక పూటతోని ఒక తమాషతోనే అయ్యేది కాదు. సాధారణంగా ఒక రాజకీయ నాయకుడు తన జీవిత కాలంలో పదవిలో ఉండే కాలంలో కంటే పదవిలో లేని కాలమే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఓసారి పదవి పోగానే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని భావిస్తారో వెంటనే ఆ పార్టీలోకి మారటానికి రెప్పపాటు కాలం కూడా సంకోచించరు. అధికారంలో ఉండటానికే శాయశక్తిలా కృషి చేస్తారు. అధికారంలో ఉంటే ప్రజలకు ఎక్కువ సేవ చేయొచ్చనే భావన కూడా ఉండవచ్చు. వచ్చిన సమస్యలా అప్పటిదాకా అధికారం అనుభవించిన వారికి సడన్గా జ్ఞానోదయం కలగటం, ఇన్నాళ్ళు పలానా పార్టీలో ఉండటం తాను చేసిన పెద్ద తప్పు అని భావించటం. నేను ఎవరి అవకాశాలను దెబ్బతీయాలి, అన్నిటికంటే మించి నేను అవకాశవాదిని కాదు, అవకాశాల కొరకు పరిగెత్తలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అవకాశాలు నన్ను వెతుక్కుంటా వచ్చాయి. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పటికి కూడా మీ దగ్గర సమాచారం ఉంటే ఒక కేసీఆర్, ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు ఎవరైనా బయటకు వచ్చి పలానా రోజున శ్రీహరి గారికి డబ్బులు ఇచ్చినామంటే ఈ రోజునే మా అభ్యర్థిత్వాన్ని విరమించుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. నేనేదో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అమ్మాయిని ప్రకటించిన తర్వాత అక్కడి నుంచి డబ్బులు తీసుకొని వచ్చినా అనే ఒక మాట కూడా నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పటికి కూడా మీ దగ్గర సమాచారం ఉంటే ఒక కేసీఆర్, ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు ఎవరైనా బయటకు వచ్చి పలానా రోజున శ్రీహరి గారికి డబ్బులు ఇచ్చినామంటే ఈ రోజునే మా అభ్యర్థిత్వాన్ని విరమించుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక చిత్రమైన మలుపు. ఇక పదవిలో ఉన్నప్పుడు తాను ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందనే ధీమా, నోటిని అదుపులో ఉంచుకోకపోవటం పదవి పోయిన తర్వాత నిత్యం వెంటాడుతూనే ఉంటుంది. అందుకే పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించి మాట్లాడడం అనేది తప్పనిసరి. నీ డైలాగ్ ఉంది కదా, ఫేవరెట్ డైలాగ్, మొగోనివైతే గెలువు అన్నావు కదా. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, మొగోనివైతే రైతులకు ఇచ్చిన మాట 2 లక్షల రుణమాఫీ చేసి చూపెట్టు అనే మాట నేను డిమాండ్ చేస్తున్నా. మొగోనివైతే ఆడబిడ్డలకు చెప్పినావు కదా, నెలకు 2,500 రూపాయలు ఇస్తా అని 1,67,00,000 మంది ఆడబిడ్డలకు ఆ పని చేసి చూపెట్టు. మొగోనివైతే ముసలవ్వకు ముసలయ్యకి ఇద్దరికి ఇస్తా, నెలకు 4,000 ఇస్తా అని చెప్పినావు కదా, ఆ పని చేసి చూపెట్టు. మొగోనివైతే కరెంటీ
మొగోనివైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా తీసుకురా. గా పని చేయి. ఎంతసేపు సొల్లు పురాణం. ఒక్కోసారి చేసే చిన్న తప్పు అప్పటిదాకా జాగ్రత్తగా బిల్డ్ చేసుకున్న తమ కెరీర్ను ప్రమాదపడంచుల వరకు తీసుకుని వెళ్ళవచ్చు. ఇది కొన్ని ఇబ్బందులకు కూడా దారితీస్తుంది. కొత్తవారు పర్టికులర్గా పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు మాధవీలత బీజేపీ అభ్యర్థినిగా హైదరాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకొని 4 దశాబ్దాలుగా ఓటమెరగని ఓవైసీ సామ్రాజ్యాన్ని బద్దలు కొడతానని అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ని, ప్రశంసల్ని, అభిమానుల్ని అతి తక్కువ కాలంలోనే సంపాదించుకొని పాపులర్ అయ్యారు. అదే ఆత్మవిశ్వాసంతో ప్రజల్లోకి వెళ్తూ ఎలక్షన్ ర్యాలీల్లో పాల్గొంటూ తన ప్రచారాన్ని సాగిస్తున్న మాధవీలత అతి ఉత్సాహంతో చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు పడింది. చూసారుగా, అలనాటి సత్యభామ విల్లు ఎక్కిపెట్టి చెడుని రూపుమాపడానికి చేసిన విధంగా మాధవీలత కూడా విల్లు ఎక్కిపెట్టారు. ఉద్దేశం పాత బస్తీని ఓవైసీ బ్రదర్స్ నుంచి విముక్తి కలిగించడం కావచ్చు, ఉద్దేశం మంచిదై ఉండొచ్చు, కానీ ఊహాగానాలను ఆపలేం. మాధవీలత ఉద్దేశాన్ని అందరూ ఒకే రకంగా అర్థం చేసుకుంటారని కూడా భావించలేం. హిందూ ముస్లింల సఖ్యత గురించి మాధవీలత మహాన్ న్యూస్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె ఉద్దేశాన్ని, ఆమె ఏమనుకుంటున్నారనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. ఇప్పుడు అదేంటో చూద్దాం. I'll represent entire Muslim minorities of this country. I appreciate it. I will do it. I appreciate it. Because all said and done, చిన్నప్పటి నుంచి ప్లెడ్జ్లో ఒకటే చెప్పానండి, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పి నేర్పించారే కానీ స్కూళ్ళల్లో ఆల్ హిందూస్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని నేర్పించలేదండి. హమ్ హోంగే కామయాబ్ అన్నప్పుడు కూడా హమ్ చలేంగే సాత్ సాత్ డాలే హాతో మే హాత్ అని నేర్పించారు, కానీ హమ్ చలేంగే సాత్ సాత్ డాలే హిందూ హాత్ హాత్ అని నేర్పించలేదండి. నా విద్య, నా అభ్యాసం ఈ భారతదేశంలో అందరినీ ప్రేమిస్తూ ముందుకు వెళ్ళాలని నేను చిన్నప్పటి నుంచి నేర్పించింది. కానీ ఒకే బెంచ్లో ముస్లిం ఫ్రెండ్స్ కూర్చున్నాం, మేము కూర్చున్నాం. ఈ హిందూ ముస్లింలు ఇంత పెద్ద ఒక విషయం ఎప్పుడైపోయిందో, ఈ రాజకీయాల కోసం దీన్ని ఇంత పెనుభూతంలాగా ఎందుకు తయారు చేస్తున్నారు? చేసిన వాళ్ళు హ్యాపీగా 7 ఎకరాల కొండ మీద అద్దాల మెడలో కూర్చోవడం ఏంటి? ఆ రెచ్చగొట్టిన వాళ్ళు చిన్న బస్తీలలో ఉండి ప్రాణాలు పోగొట్టుకోవడం ఏంటి? ఐ అప్రిషియేట్ ఇట్. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, ఉందామని అనుకున్నప్పుడు మనం చేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట నిశ్చితంగా గమనించబడుతుంది. యు ఆర్ ఎలక్టెడ్. ఇప్పుడున్నటువంటి ట్యాబు, ఓల్డ్ సిటీని డెవలప్ చేస్తే, వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చేసేస్తే, అభివృద్ధి చెందితే మన మాట వినరు అని అభివృద్ధి చెందనీయకపోవటం ఒకటి అనేటువంటిది ఒక కాన్సెప్ట్ ఉంది. అందుకని వాళ్ళని అభివృద్ధి చెందనీయలేదు, మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చేస్తే మన మాట వినరేమో అనేది. దాన్ని మీరు ఎట్లా బ్రేక్ చేస్తారు? వాళ్ళకి ఏ విధమైన సౌకర్యాలు కల్పించబోతున్నారు? ఒకవేళ కనుక వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లోకి డెవలప్ అయి వస్తే వాళ్ళు మన మాట వినరు, దీని మీద మాట్లాడరు. ఎందుకు వినాలి వాళ్ళు? ఎవరి మాట ఎందుకు వినాలి? చదువుకొని అభివృద్ధి చెంది మెయిన్ స్ట్రీమ్లోకి వాళ్ళందరూ వస్తే వాడి మాట వాడు వింటాడు. అదే కదా మనకు కావాల్సింది. ఐ అప్రిషియేట్ ఇట్. ఐ విల్ వర్క్ ఫర్ ఇట్. మీరు ఏ విధంగా చేస్తారు దీంట్లో? అంటే మీకు ఒక మాస్టర్ ప్లాన్ ఏమైనా ఉందా ఈ విధంగా చేయాలన్నది? ఉందండి. హైలైట్స్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఇది ప్రప్రథమంగా చేస్తామని లేదు, ప్యారలల్గా 5 పనులు చేయాల్సిన పరిస్థితి అక్కడ. చెప్పండి. ఐదేంటి? రోడ్స్, శానిటైజేషన్, డ్రైనేజ్, సువేజ్ డెవలప్మెంట్. సెకండ్, నారో లేన్స్ విచ్ ఆర్ వెరీ స్కేరీ, అంటే భద్రత లేని సందులు, గొంతులు. మూడోది, కనెక్టివిటీ విత్ ద సిటీ. ఇంటర్నల్ కనెక్టివిటీ లేదు, ఆ కాన్స్టిట్యున్సీకి మిగతా కాన్స్టిట్యున్సీస్తో కనెక్టివిటీ లేదు. మెట్రో ఫిల్ చేస్తుంది మా గ్యాప్ని. ఇప్పుడు మెట్రో వస్తాను. ఆ మెట్రో కూడా సమస్యలు ఎక్కడ ఉన్నాయంటే, మెట్రో చేయడానికి కూడా ఎన్నో ఇండ్లు మీకు అది ఎలా ఉందండి, మీకు ఒకసారి గుర్తుందో లేదో, నాకు తెలిసి 2019 కాదు 2011-12 ఆ ప్రాంతంలో ఎప్పుడో అక్బరుద్దీన్ మీరు రండి ఈ మెట్రో రానియం మేము అని అర్చిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ప్రారంభోత్సవంలో వారు ఉన్నారు, వారు కూడా మారారు. అదే 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 ఇదే చెప్తున్నా నేను. ఇప్పుడు మారక తప్పుతుందా అండి? నాలాంటి ఒక రాక్షస్ వస్తే మెట్రోలు రావాలి. 5వ పాయింట్ చెప్పండి. కనెక్టివిటీ. ఎందుకంటే అమెరికా కూడా మీకు గుర్తుందో, మీకు తెలిసే ఉంటుంది. కనెక్టివిటీస్ డెవలప్మెంట్. కనెక్టివిటీస్ డెవలప్మెంట్. నెక్స్ట్, ఎడ్యుకేషన్. ఏ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్? మీకు ఆర్టికల్ 30లో మద్రాసాలు సిక్, జైన్,
మీకు ఈ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటికీ దే ఆర్ అలవ్ టు రన్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ విత్ ది అకాడమిక్స్, మోడర్న్ అకాడమిక్స్. అంటే మీకు స్టేట్ సిలబస్ కానీ సెంట్రల్ సిలబస్ కానీ. ఐ వాంట్ టు ఎంకరేజ్ దాట్. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినందుకు 75 ఏళ్ల నుంచి కాన్స్టిట్యూషన్లో వాళ్ళకి అంబేద్కర్ ఇచ్చిన హక్కేమిటి? అయ్యా మీ సెన్సిటివ్ ఏరియాస్ మీకున్నాయి, మీరు ఆ ఏరియాస్ సెన్సిటివ్ కాబట్టి మీరు ఒక జనరల్ స్కూల్స్ జనరల్ పబ్లిక్తో మీకు ఇబ్బంది ఉండొచ్చు, కాబట్టి మీకు ఎడ్యుకేషన్ మీ దగ్గరకు వస్తుంది. ఐ వాంట్ ఎంకరేజ్ దిస్ సో దాట్ పీపుల్ లైక్ అసదుద్దీన్ జీ విల్ నాట్ మిస్యూజ్ ఆస్కింగ్ దీస్ కిడ్స్ టు గో టు ద జనరల్ స్కూల్స్. మీకు మా జనరల్ స్కూల్స్కి ప్రావిజన్ ఇవ్వలేదు, అక్కడ మేము భగవద్గీత చెప్పించుకోలేము. మీకు మద్రాసాల్లో వీటిల్లో పాప సిక్కులు వాళ్ళకి నువ్వు ఈ ఛాన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళు మిగతా మైనారిటీని అతను పట్టించుకోడు, అతను ఒకటే మైనారిటీనే రిప్రజెంట్ చేస్తాడు. ఆయన కాన్స్టిట్యున్సీలో కూడా అతను ఒక్క మైనారిటీనే రిప్రజెంట్ చేస్తాడు. ముస్లిమ్స్ అంటే ఏంటి, ఇస్లామిక్ కంట్రీ తయారు చేస్తున్నాడు ఆయన అక్కడ. ఆ జోన్కి పోవద్దు మనం. సెక్యులర్ కంట్రీ మంది. సెక్యులర్ కంట్రీ అయినప్పుడు అన్ని మతాలను సమానంగా చూడవలసినటువంటి బాధ్యత మేము ఎన్నుకున్నటువంటి రిప్రజెంటేటివ్స్ మీద ఉంది. కరెక్ట్. ఇక్కడ హిందూ ముస్లిం అనేటటువంటిది ఆ గ్యాప్ని మీరు ఎట్లా పూర్తి చేస్తారు? అదే అంటున్నాను. అందుకే మద్రాసాలకి ఏవైతే మీకు ఆర్టికల్ 30 రైట్స్ ఇస్తోందో వాళ్ళ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ని పెట్టుకొని వాళ్ళ రిలీజియస్ చదువులు చదువుకుంటూ ఆ పిల్లలకి సెంట్రల్ సిబిఎస్ఈ పర్మిషన్స్ కానీ స్టేట్ తెలంగాణ బోర్డ్ పర్మిషన్స్ కానీ తెప్పించి ఆ స్కూల్స్ని స్థాపించాలి. ఓకే, చేస్తారు. ఇప్పుడు అట్ ది సేమ్ టైం జనరల్ పబ్లిక్కి కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఐ వాంట్ కండమ్ ప్రైవేట్ స్కూల్స్ అండి. ఎక్కడి నుంచి తెచ్చిపేస్తారండి? నేను వాళ్ళ స్థితిగతులు చెప్తాను. ఒక పాయింట్లో మీకు డెవలప్మెంట్ అర్థమవుతుంది. నెల అయ్యేసరికి 100 రూపాయలు చెత్తెత్తేవాడికి ఇచ్చే పరిస్థితిలో వాళ్ళు లేరు. అలాంటి వాళ్ళు ఏం చేయగలుగుతారు జీవితంలో? నన్ను ఎక్కడి నుంచి మొదలు పెట్టమంటారు మీరు? మీకు ఎంత టైం పట్టుద్ది ఈ రిఫార్మేషన్ తీసుకురావడానికి ఇఫ్ ఎలక్టెడ్? మై 5 years టర్మ్ ఇస్ ఎనఫ్ ఫర్. ఎలక్షన్ రిజల్ట్ అన్నది క్వైట్ అన్ప్రెడిక్టబుల్, యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్. ఎస్. మీ రాజకీయ జీవితం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిజల్ట్ ఇదే పందా కొనసాగుతుందా, లేకపోతే నేను వీళ్ళని మార్చలేను అనేటువంటి? ప్రజలు కాదండి సమస్య ఇక్కడ. 40 ఏళ్ల నుంచి ఎన్నుకోబడుతున్న అసదుద్దీన్ గారి సమస్య ఇక్కడ. వారిని వాళ్లే కదండి మొన్న మీకు ఇదే 8 ఏళ్ల క్రితం మెట్రోలు రానియమన్నారు. ఈ రోజు నా బోటి రాక్షసు వచ్చి నిలబడంగానే మెట్రోల్ ఇనాగ్రేషన్స్ అయిపోతున్నాయి. ఆయన్ని ఎన్నుకుంటే వీళ్ళకి మారటం ఇష్టం లేదనేనా? వీళ్ళకి వీళ్ళ ప్రమేయం లేదు అక్కడ. ముస్లింలది కానీ హిందువులది కానీ ప్రమేయం ఏమీ లేదక్కడ. మరి ఈ ముస్లిమ్స్ హిందూస్ ఇప్పుడు ఈయన మెట్రో ఇనాగ్రేట్ చేస్తూ ఊరుకుంటున్నారా? యథా రాజా తదా ప్రజ, నాయకుడు ఒప్పుకున్నాడు కదా. ఎగ్జాక్ట్లీ. ఆ రాజు పోతే కానీ ఆ ప్రజల్లో మార్పు రాదండి. ఓకే మేడం, పాయింట్ నోటెడ్. మీ రాజకీయ జీవితం ఎలక్షన్ తర్వాత ఎలా ఉండబోతుంది? రాజకీయాల్లో నెగ్గిపోతే రాజకీయంగా అక్కడ ఉండే కాన్స్టిట్యుయెన్సీ మీద వర్క్ చేయడం మొదలు పెడతాను. ఎవ్రీ మినిట్ ఎవ్రీ డే ఉత్సాహంగా ఉన్నాను. భగవంతుడు 24 గంటలే ఇచ్చేడే, రోజులో ఇంకొన్ని ఎక్కువ ఇచ్చింటే బాగుండే అనుకుంటున్నాను. మై టైమ్ విల్ బీ కంప్లీట్లీ ఓన్లీ ఇన్ హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ. ఇన్ఫ్యాక్ట్ మా పిల్లలతో మొన్న అంటున్నాను, ఇంకా నేను ఎన్ని రోజులు జూబ్లీహిల్స్లో ఉంటానో తెలీదు. ఒకవేళ నేను కనుక నెగ్గితే కనుక నేను హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో ఒక ఇల్లు కూడా తయారు చేసుకొని మేబీ ద ఎంటైర్. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, ఉందామని అనుకున్నప్పుడు మనం చేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట నిశ్చితంగా గమనించబడుతుంది. కీర్తి దక్కటం ఎంత కష్టమో జారిపోవటం కూడా అంతే సులభం. మనందరి ఉద్దేశం, కోరిక ఒకటే, ప్రశాంతమైన వాతావరణంలో అందరం జీవించాలి. దానికి ఈ రాజకీయాలు, నాయకులు తోడ్పడాలని, దానికి భంగం కలిగించే విధంగా ఎవరూ ప్రవర్తించకూడదని కోరుకుంటూ